ఈ ఐహిక విచారాల వల్ల, ఈ భౌతిక సమస్యల వల్ల వాళ్ళు ఏమవుతారంటే దేవుణ్ణి నమ్మి మారు మనసు పొంది బాప్తీసం పొంది వెలుగులోకి వచ్చినప్పటికి కూడా వెలుగులో నిలబడకుండా తిరిగి బ్యాక్ అయ్యి చీకట్లోకి వెళ్ళిపోతారు. గమనించండి, ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళు అలాగ ఎవరైనా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే, యేసు ప్రభువుని వదిలిపెట్టేసి, ప్రార్థన వదిలిపెట్టేసి, ఆ చర్చిని వదిలిపెట్టేసి, జీవము గల దేవుని సహవాసాన్ని వదిలిపెట్టి ఏ కారణం చేదని దేవునికి దూరంగా ఉంటే, దేవునికి భిన్నమైన మార్గాల్లో మీ ప్రయాణం చేస్తూ ఉంటే తిరిగి ఈరోజు రండి. ప్రభు వస్తున్నాడు. ఇప్పుడైనా రండి. తప్పిపోయిన కుమారుడు తాను తప్పిపోయినటువంటి పరిస్థితిలో తిరిగి తండ్రి దగ్గరికి రాగా తండ్రి అతను నెట్టేలా తండ్రి అతని దగ్గరికి తీసుకున్నాడు. అతను శుభ్రం చేశాడు, ప్రశస్త వస్త్రం ధరింపజేశాడు, ఉంగరం ధరింపజేశాడు, చక్కగా అతనికి విందు చేయించాడు, అతను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, సంతోషించాడు. నీవు తిరిగి వస్తే సంతోషిస్తాడు దేవుడు. ఒకవేళ ఒకప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఉండి, ప్రార్థనకు వచ్చే వ్యక్తిగా ఉండి, చర్చికి వచ్చే వ్యక్తిగా ఉండి, ప్రార్థనలు చేస్తూ, పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వ్యక్తిపై ఉండి ఏదో ఒక సమస్య వల్ల నీవు బ్యాక్కి వెళ్ళిపోయి తిరిగి దేవునికి భిన్నమైన మార్గంలో జీవిస్తూ ఉన్నావేమో. ఇది దేవుడు పిలుపు, ప్రేమ కలిగిన తండ్రి పిలుపు. దేవుడి దగ్గరికి తిరిగి రా. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తానంటాడు. కాబట్టి ఆయన దగ్గరికి తిరిగి వస్తే ఆయన దగ్గర మీకు క్షమాపణ ఉంది, పరిశుద్ధత ఉన్నది, రక్షణ ఉన్నది. రండి, తిరిగి వెలుగులోకి రండి, తిరిగి జీవములోకి రండి, తిరిగి దేవుని యొక్క రాజ్య వైభవంలోకి మీరు రావాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను.